దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధిని ఈ ప్రోగ్రాంకి మీరు అందరూ ఇచ్చేసినందుకై దేవునికి మహిమ కలుగును గాక. మరి మొదటి భాగంలో మనము దేవునికి స్తోత్రం, మరి నీతిమంతులుగా జీవించువారు దేవుని మూలంగా పుట్టినవారు అనేసి వాక్యంలో చూసి ఉన్నాం. దేవుని మూలముగా పుట్టినవారు నీతిమంతులుగా పిలువబడుతున్నారు. రెండవదిగా దేవుని మూలముగా పుట్టినవారు దేవుని ప్రేమ కలిగి ఉంటారనేసి దేవుని యొక్క వాక్యంలో మొదటి భాగంలో మనము గమనించాం. అదేవిధముగా మూడవ మాటగా దేవుని మూలముగా పుట్టినవారు లోకమును జయించెదరు. లోకమును జయించే విజయము మన విశ్వాసమే. దేవునికి స్తోత్రం. అయితే ఈ సందర్భంలో దేవునికి స్తోత్రం, శతాధిపతి యొక్క విశ్వాసమును బట్టి యేసు క్రీస్తు ప్రభు ఆశ్చర్యపడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఇంటి దగ్గర పడి ఉన్న తన దాసుని స్వస్థత కొరకు ప్రభు యొద్దకు వచ్చి శతాధిపతి మాట్లాడుతున్నాడు. అయ్యా, నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపడతాడు, నా దాసుడు బాగుపడతాడని చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో ఇంత విశ్వాసం నేను కనపడలేదు. అంటే ఆయనలో ఉన్న విశ్వాసం ఎంతో ఉన్నతమైనది, ఎంతో ఘనమైనది. మన జీవితంలో కూడా ఇలాంటి విశ్వాసము కలిగి ప్రార్థించాలి. ఇలాంటి విశ్వాసముతో మనం జీవించాలి. దైవ జనాంగమా, దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే మన విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో, దేవుని దృష్టిలో మన యొక్క విశ్వాసము చాలా ఘనమైనదిగా ఉండాలి, ఆశ్చర్యము కలగా ఉండాలి. ప్రభు మనం చూసినప్పుడు ఈ కుమారుడు, ఈ కుమార్తె అచంచలమైన విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఎంత గొప్ప విశ్వాస వీరుడు, ఎంత ప్రార్థన పరుడు, ఎంత ప్రార్థనా పరురాలు అనేసి ప్రభు మనం చూసినప్పుడు మెచ్చుకునే విధంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజమైన విశ్వాసము 3 సందర్భాల్లో కనపడుతుంది. జాగ్రత్తగా వినండి. నిజమైన విశ్వాసము 3 సందర్భాల్లో కనపడుతుంది. ఒకటి, శోధన సందర్భంలో చూస్తాము. శోధన వచ్చినప్పుడు మనం ఎంతవరకు దేవునిలో జీవిస్తున్నాం, ఎంతవరకు ఆయన వాగ్దానాలు, ఆయన యొక్క వాక్యమును ఎంతవరకు విశ్వాసం ఉంచి శోధన కాలములో శోధన సహించువాడు ధన్యుడు, అటివారు జీవకిరీటం పొందుతారంట. హల్లెలూయా. రెండవది, వ్యాధి సందర్భములో, వ్యాధి వచ్చినప్పుడు ఎవరు మమ్మల్ని ఆదరిస్తారు, ఎవరు మమ్మల్ని ప్రేమిస్తారు, ఎవరు మమ్మల్ని దగ్గర తీసుకుంటారు అనేసి ఆలోచన చేస్తూ ఉంటారు. అప్పుడు కనపడుతూ ఉంటుంది. మూడవది, వివాహ సందర్భంలో చూస్తాం. వివాహ సందర్భంలో దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు ఈ 3 సందర్భములో ఒక విశ్వాసి యొక్క విశ్వాసము బయలుపడుతూ ఉంటుంది. ఒకటి శోధన సమయంలో, రెండవది వ్యాధి సందర్భంలో, వివాహ సందర్భంలో. దేవునికి స్తోత్రం. అయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము గమనించండి, 28వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక కుమార్తె దెయ్యం పట్టి బాధపడుచున్నప్పుడు, కేకలేస్తున్నప్పుడు, ఆ తల్లి ప్రభు యొద్దకు వచ్చి మొరపెట్టినప్పుడు దేవునికి స్తోత్రం, అద్భుతమైన స్వస్థత ప్రభు ఇచ్చాడు. అమ్మా, నీ విశ్వాసం గొప్పది. అవునండి, మన విశ్వాస జీవితంలో మనమందరము దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం. ఎన్నో తుఫానులు, ఎన్నో పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఒక సందర్భంలో సముద్రంలో ఒక దోణిలో యేసు ప్రభు యొక్క శిష్యులు ప్రయాణం చేస్తున్నారండి. ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ గాలి తుఫాను వచ్చినప్పుడు ఆ యొక్క దోణె, ఆ పడవ ఏమవుతుంది, అలా మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వారు భయపడుతున్నారు. వారి యొక్క విశ్వాస జీవితం ఏమైంది, అక్కడ అలజడితో ఉన్నది. ఆ సమయంలో ప్రభు ఏం చేశాడు, ఆ గాలిని, ఆ తుఫానును దేవుడు గద్దించాడు. ఆ యొక్క వాతావరణాన్ని అంతా కూడా ఏం చేశాడు ప్రభు అండి, నిమ్మలపరిచాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
మన అనుదిన జీవితంలో ఆత్మీయ ప్రయాణంలో ఉన్న మనకు ఎన్నో నిందలు, అవమానాలు, వేదనలు, అనేకమైన శ్రమలు, పోరాటములు వచ్చినప్పుడు మన జీవిత నావలో, మన విశ్వాస జీవితంలో యేసు క్రీస్తు ప్రభువారు ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధి మనతో ఉన్నట్లయితే, ఆయన వెలుగు మనతో ఉన్నట్లయితే, ఆయన కృప మనతో ఉన్నట్లయితే, ఆయన అభిషేకం మనతో ఉన్నట్లయితే గాలి తుఫాన్లు మనకి ఏమీ చేయలేవు. హల్లెలూయా. ఎటువంటి అలజడులు కూడా మనకు ఏమీ చేయలేవు. దైవజనంగా గమనించండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే మనమందరం కూడా చేతులెత్తి విశ్వాసముతో మనము ప్రార్థన చేసినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, నోరు తెరిచి మనం ప్రభుని గణపరిచినప్పుడు, స్తుతి స్తోత్రముతో మనము ప్రభుని గణపరిచినప్పుడు అవిశ్వాసం గల ఆత్మ తొలగిపోయి ఏంటండి పరిశుద్ధాత్మ మనతో ఉంటుంది. దేవునికి స్తోత్రం. అవిశ్వాసం గల ఆత్మ ఏమైపోతుంది? మనల్ని విడిచిపెట్టి పారిపోతుంది. ఏదైనా ఒక శోధన వచ్చినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. ఏదైనా మన జీవితంలో శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనము అవిశ్వాసంతో ఉంటాం. ఏదైనా ఆర్థికమైన ఇబ్బందులు వచ్చినప్పుడు, అయితే అలాంటి సమయంలో మనం విశ్వాసముతో దేవుని స్తుతించాలి, విశ్వాసంతో ప్రభుని ఆరాధించాలి. దేవుని జనాంగమా విశ్వాసంతో ప్రభుని గణపరచాలి. దేవునికి స్తోత్రం. నాలుగవదిగా దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణాల్లో 7 శ్రేష్టమైన లక్షణాల్లో ఇప్పటి వరకు దేవునికి స్తోత్రం మనము 3 లక్షణాల గురించి ధ్యానించాం. 4వ లక్షణం ఏంటంటే గమనించండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనములో మరి భక్తుడైన యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభుని చూపిస్తూ మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనం. నా వెనుక గమనించండి. 1వ అధ్యాయం 36వ వచనములో మరునాడు మరలా యోహాను అతని శిష్యులు ఇద్దరు నిల్చుండగా అతను నడుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. అవునండి, యోహాను భక్తుడు అంటున్నాడు యేసు ప్రభుని చూపిస్తూ, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. దేనికి సూచిస్తుందంటే ప్రతిష్ఠ జీవితానికి చూపిస్తుంది. మన నడకలోను, మన మాటల్లోనూ, మన ప్రవర్తనలో మనమందరము కూడా ఒక ప్రతిష్ఠ జీవితము కలిగి జీవించినప్పుడు, ప్రతిష్ఠ జీవితం అనేది క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ విశ్వాసికి ఎంతో అవసరమైనది. ఈ లోకములో ప్రతిష్ఠ జీవితము లేకపోవడం వలన అనేక మంది విశ్వాస జీవితంలో తొలగిపోతున్నారు, ప్రార్థనలో తొలగిపోతున్నారు, దేవుని చిత్తములో తొలగిపోతున్నారు. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రతిష్ఠ జీవితం అంటే బలి, అంటే నిబంధనలు అనేది కనబడుతూ ఉంది. 50వ కీర్తన 5వ వచనంలో, 50వ కీర్తన 5వ వచనం ధ్యానిద్దామండి. 50వ కీర్తన 5వ వచనంలో, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులు నా యొద్దకు సమకూర్చునని మీది ఆకాశమును భూమిని పిలుచున్నాడు. దేవుడే తాను న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బలి అర్పణ చేత నిబంధన చేసుకున్న నా భక్తులు నా యొద్దకు సమకూర్చుడి అంటే మనము దేవుని సన్నిధిలో మనము బలిగా దేవునికి అర్పించాలి. ప్రతిష్ఠ జీవితము, బలి, నిబంధన ఇవన్నీ చాలా అవసరమైనవి. యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన సిలువేయబడి బలియాగమై తన ప్రాణం అర్పించారు, విలువైన రక్తమును చిందించారు. దేవునికి స్తోత్రం. ప్రతిష్ఠ జీవితం అంటే అర్థం ఏంటండి? ఉదాహరణగా దేవుని వాక్యము ఎప్పుడైనా మనతో మాట్లాడుచున్నప్పుడు నగలు తీయండి అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు కొంతమంది తీస్తారు, కొంతమంది తీయరు. అదొక ప్రతిష్ఠ జీవితం. అలాగన మరి కొంతమంది నగలు పెట్టుకుంటారు ఈ లోకంలో, కొంతమంది అనేక రకాలుగా జీవిస్తుంటారు. అదొక ఆత్మీయ అనుభవం ఉన్నది. కొంతమంది దేవుని వాక్యము మరి విశ్వాసంతో అంగీకరించినప్పుడు నగలు తీసేస్తారు. అప్పుడు లోకంలో ఉన్న మనుషులు, అయ్యో అప్పుడే నువ్వు తీసేసావా, అప్పుడే నీకు వయసు అయిపోయిందా, అప్పుడే నువ్వు అంటే ఆ ప్రతిష్ఠ జీవితాన్ని
నాశనం చేయటానికి అవిశ్వాసులు ఏం చేస్తారు? అనేక రకాలుగా నిందిస్తూ ఉంటారు, చులకనగా మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయంలో ఒక బలి అనే అనుభవం, ఆత్మీయ అనుభవం కలిగి ఉండాలి. ఆత్మీయ అనుభవం కలిగి జీవించే దేవుని బిడ్డలు ప్రతిష్ట జీవితంలో నమ్మకంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే కొన్ని రోజులు ప్రతిష్ట జీవితం చేస్తారు, కొంతకాలం తర్వాత మరలా ఆ ప్రతిష్ట జీవితాన్ని పక్కన పెట్టి ఏంటండి లోకానుసారంగా అలంకరణను ప్రేమిస్తూ జీవిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కొన్ని రోజులు ప్రతిష్ట జీవితం కలిగి ఉంటామని మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటాం, మా పిల్లలను దగ్గర పెట్టుకొని ప్రార్థన చేస్తాం, బైబిల్ ప్రతిరోజు మేము చదువుతాము, ప్రతిరోజు ప్రార్థన చేస్తామనేసి ఒక ప్రతిష్ట జీవితము, ఒక నిబంధన చేసుకుంటారు, అంటే ఒక తీర్మానం చేసుకుంటారు దేవుని సందులో. కొంతకాలం చేస్తారండి, బాగానే ఉంటుంది. కొంతకాలం కుటుంబ ప్రార్థన ఉంటుంది, కొంతకాలం పాటలు పాడతారు, కొంతకాలం బైబిల్ చదువుతారు, కొన్ని రోజుల తర్వాత ఆ కుటుంబ ప్రార్థన చేసుకుందాం అనేసరికి ఏదో ఫోన్ వస్తుంది, ఆ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, మర్చిపోతారు. ఏదో సినిమా, ఏదైనా టీవీలో సీరియల్లో లేకపోతే టీవీలో ఏదో ప్రోగ్రాం వస్తుంది, ఆ ప్రోగ్రామ్స్కి అలవాటు అయిపోతారు, డైవర్ట్ చేస్తాడు. సాతానుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేయకుండా, ప్రతిష్ఠ జీవితం చేయకుండా, పరిశుద్ధ జీవితం చేయకుండా, విశ్వాస జీవితం చేయకుండా అపవాది సంబంధులు ఎక్కడో ఏం చేస్తారు? దారి తొలగిస్తూ ఉంటారు, దేవుని మార్గంలో అనుకుంటాం. మన ప్రతిష్ఠ జీవితం మనం కాపాడుకోవాలి. ఈరోజు దేవుడి వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతిష్ఠ జీవితం అనేది ఒక ఆత్మీయ అందమైన అలంకరణ ఉన్నది దేవుని దృష్టిలో. నిబంధన అనేది చాలా విలువైనది. జకరియా గ్రంథము 9:11 నిబంధన ఉంటేనే ప్రభు నిన్ను విడిపిస్తాడు, నేను నిన్ను విడిపిస్తానంటున్నాడు. నువ్వు ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, జకరియా గ్రంథం 9:11 చూసినట్లయితే నేను నిన్ను విడిపిస్తాననేసి వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు రక్తము ద్వారా ఆయన యొక్క మాటలు, అంటే దేవునికి స్తోత్రం. ఒక ప్రతిష్ఠ జీవితం అంటే అర్థం ఏంటంటే మన యొక్క మాటలు, మన క్రియలు, మనం తినే ఆహారము ప్రతిష్ఠ జీవితం కలిగి ఉండాలి. తర్వాత ఏంటంటే మన పిల్లల్ని కూడా విషయంలో ప్రతిష్ఠ జీవితంలో, అంటే పరిశుద్ధ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో మన పిల్లల్ని కూడా మనము పెంచాలి. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టిన వారు ప్రతిష్ఠ కలిగి ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తర్వాత 5వ మాటగా యోహాను రాసిన మొదటి పత్రిక 3:9 గమనించినట్లయితే దేవుని మూలముగా పుట్టిన వారు పాపము చేయరు. ఆదికాండము 4:7 పాపము వాకిట దగ్గర పొంచి ఉన్నదని, ఆదికాండం 39 ఇంట్లోకి పాపము ప్రవేశించిందని అక్కడ దేవుని వాక్యాలలో మనం గమనిస్తున్నాం. అవన్నీ మరి తీసి చెప్పడానికి సమయం లేదు, కానీ ఈ సందేశాన్ని మరి క్లుప్తముగా నేను ముగించదలుచుకున్నాను. దేవుని బిడ్డలారా, పేరు చెడిపోయినా జీవితం చెడిపోకూడదంట. హల్లెలూయా. పేరు చెడిపోయిన జీవితం. యేసు ప్రభు పేరు చెడగొట్టడానికి ఆయన ఎన్నో అన్నారు, ఎంతో నిందించారు. పాపుల స్నేహితుడని, తిందుబోతని, మరి దెయ్యం పట్టిన వాడని, మరి ఎన్నో రకాలుగా యేసు ప్రభుని ఎన్నో రకాలుగా దూషించారు. అయితే దేవుని స్తోత్రం, ఆయన చివరి దినాల్లో ఆయన ఎక్కడ కూడా పాపము చేయకుండా జీవించాడు. హల్లెలూయా. ఇతరుని పేరు చెడగొట్టినప్పుడు నీవు కలవరపడద్దు. నీ మీద చెడ్డ మాటలు మాట్లాడుతున్నప్పుడు, నిన్ను నిందిస్తున్నప్పుడు, అనేక రకాలుగా దూషిస్తున్నప్పుడు నువ్వు భయపడొద్దు, బాధపడద్దు. దేవునికి స్తోత్రం. పేరు చెడిపోయిన జీవితము చెడిపోకూడదు. దేవుని మూలంగా పుట్టిన వారు పాపము చేయరు, ప్రార్థనలో జీవిస్తారు. 6వ మాటగా చూసినట్లయితే యోహాను రాసిన 3వ పత్రిక 11 చూసినప్పుడు, యోహాను రాసిన 3వ పత్రిక 11 దేవుని సంబంధి మేలు చేయువారిగా ఉంటాడంట. దేవుని సంబంధి అంటే దేవుని మూలముగా పుట్టిన వాడు ఏం చేస్తాడంట? మేలు చేయడానికి ప్రయత్నిస్తాడంట. అపొస్తలుల కార్యము 10:38 యేసు ప్రభు గురించి వ్రాయబడి ఉంది. యేసు ప్రభు మేలు చేయొచ్చు, మనుషుల వద్దకు వెళ్ళి సంచరిస్తూ అనేక విధాలుగా కనికరించి వారికి స్వస్థత కలిగించినట్లుగా మనం చూస్తున్నాం. వారిని ఆపదలు ఆదుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మేలు చేయొచ్చు. ఎంత గొప్ప మాట అండి. మేలు అంటే అర్థం ఏంటి? కనికరము. ఎక్కడైతే కనికరం ఉంటుందో, ఎవరి జీవితంలో అయితే వారు సేవకులైనా విశ్వాసులైనా
వారి హృదయంలో దేవుని కనికరము, దేవుని ప్రేమ ఉన్నట్లయితే వారు మేలు చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మీకా 6వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మేలు చేయాలంటే మన జీవితంలో ఏముండాలి? కనికరం ఉండాలి. అంటే కనికరం గల స్వభావం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దావీదు తన జీవితంలో 35వ అధ్యాయం 13-14 వచనాల్లో 35వ అధ్యాయం 13-14 వచనాల్లో ఇతరుల కొరకు ప్రార్థన చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి. 13-14 వచనాలు, 35, 13, 14 వచనాలు. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకొని ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరచుకుంటున్నాయి, అయినను నా ప్రార్థన ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికానట్లు సహోదరినట్లు నేను నడుచుకుంటుని, తన తల్లి మృతి నందున దుఃఖ వస్త్రము ధరించుకునే వాని వలె కృంగుచుంటిని. చూసారా, దావీదు ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏమైందంట? మరలా ఆయన చేసిన ప్రార్థన ఆయన దగ్గరికి వచ్చిందంట. కారణం ఏంటంటే, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మేలు చేయాలి, ఆదరించాలి, ప్రేమించాలి, ప్రార్థించాలి, మనం తోచిన సహాయం వారికి చేయమని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేవుని వాక్యంలో ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు వారు కూడా మేలు చేయించు సంచరించి ఆయన ఏం చేశాడు? కనికరించి అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందిని కాపాడి ఉన్నాడు. అయితే దావీదు ఏ విధముగా కనికరము గలవాడై ప్రార్థన చేశాడో అదే విధముగా మనందరము కూడా అదే కనికరము గల దేవుని స్వభావం కలిగి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, దేవునికి స్తోత్రం. అయితే వారు ఎవరైతే వ్యాధితో బాధపడుతున్నా, ఏ సమస్యలో బాధపడుతున్నా, దేవుని దృష్టిలో వారు యోగ్యులుగా ఉంటేనేమో ప్రార్థన వారికి కార్యం జరిగిస్తుంది. వారు దేవుని దృష్టిలో యోగ్యులుగా లేకపోతే దైవజనులు ప్రార్థన చేస్తున్నా, ఇంకెవరు ప్రార్థన చేస్తున్నా, వారు యోగ్యులుగా దేవుని దృష్టిలో లేకపోతే ఏంటండి? వారు చేసిన ప్రార్థన తిరిగి వారంటే వచ్చేస్తుంది. అంటే యోగ్యులుగా ఉన్న వారికి స్వస్థత ఇస్తాడు. యోగ్యులుగా దేవుని దృష్టిలో యోగ్యులుగా ఉన్న వారికి ఆశీర్వాదం, యోగ్యులుగా ఉన్న వారికి పాపక్షమాపణ, యోగ్యులుగా ఉన్న వారికి పరలోకం, యోగ్యులుగా ఉన్న వారికి అభిషేకం, యోగ్యులుగా ఉన్న వారికి నిత్య జీవం, యోగ్యులుగా ఉన్న వారికి ఆశీర్వాదం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు కుటుంబములో ప్రవేశించినప్పుడు ఆ కుటుంబానికి సమాధానం చెప్పాడట. దేవునికి స్తోత్రం. అయితే ఆ కుటుంబీకులు, ఆ కుటుంబంలో జీవిస్తున్న వారు దేవుని దృష్టిలో యోగ్యులుగా ఉన్నట్లయితే ఆ సమాధానము, ఆ సంతోషము, ఆ ఆరోగ్యము, ఆ ఆశీర్వాదము ఆ కుటుంబంలో ఉంటుంది. హల్లెలూయా. అయోగ్యులుగా ఉన్నట్లయితే సమాధానము వచ్చేస్తుంది తిరిగి. దేవునికి స్తోత్రం. కనుక మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుని దృష్టిలో సరిగా లేకపోతే ఆ ప్రార్థన నీతోనే వచ్చేస్తుంది. దావీదు ప్రార్థన చేసినప్పుడు వారు ఎలా ఉన్నారంటే మూర్ఖులుగా ఉన్నారు, గొడవలు పెట్టుకునే వారిగా ఉన్నారు, ఏంటండి కీడు చేసేవారిగా ఉన్నారు. కనుక వారికి స్వస్థత కలగకపోవటం వలన దావీదు చేస్తాడు ప్రార్థన, ఆ ప్రార్థన ఆయనకే వచ్చేసిందంట. కనుక యోగ్యులుగా ఉన్న వారికే స్వస్థత కలుగుతుంది, యోగ్యులుగా ఉన్న వారికే ఆశీర్వాదం వస్తుంది, యోగ్యులుగా ఉన్న వారికే అభిషేకం వస్తుంది, యోగ్యులుగా ఉన్న వారికే సమాధానం వస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఇతరుల కొరకు మనము వారు యోగ్యులైనా అయోగ్యులైనా వారు ఎటువంటి వారైనా అందరి కొరకు ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కనుక మనమందరం కనికరముతో నింపబడి దేవుని ప్రేమతో నింపబడి మనము ప్రపంచ ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి, మన ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి, మన దేశ ప్రజల కొరకు ప్రార్థన చేయాలి, మన రాష్ట్ర ప్రజల కొరకు మనం ప్రార్థించాలి, మన జిల్లా ప్రజల కొరకు మనం ప్రార్థించాలి, మన మండలంలో ఉన్న వారి కొరకు ప్రార్థించాలి, గ్రామాల్లో ఉన్న ప్రజల కొరకు ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని మూలముగా పుట్టిన వారు మేలు చేయుచు సంచరిస్తూ ఉంటారు. మేలు చేయుచు సంచరించడం అంటే నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడతారు. దేవుని సంఘము అనగా ఒక మహిమ గల సంఘం, ఒక పరిశుద్ధమైన సంఘం, రాకడలో ఎత్తబడే దేవుని యొక్క బిడ్డలు, దేవుని మూలముగా పుట్టిన దేవుని బిడ్డలు సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటారు. హల్లెలూయా.
దైవ సేవకుడు చెప్పిన మాటను ఆలకిస్తారు. దేవుడు చెప్పిన మాటను ఆలకించి సంఘ అభివృద్ధి కొరకు ప్రయాసపడతారు. మేలు చేయవారిగా ఉంటారు. కనికరము కలిగి జీవిస్తారు. దేవుని ప్రేమతో నింపబడిన దేవుని యొక్క సంఘంలో దేవుని బిడ్డలు ఖాళీగా ఉండరు. అనేక మంది కొరకు ప్రార్థన చేసి అనేక మందిని ప్రభు యొద్దకు నడిపిస్తారు. చివరిగా 7వ మాటగా మనం చూసినట్లయితే, మరి ఇక్కడ గమనించినట్లయితే దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణాలు 7 శ్రేష్టమైన లక్షణాలు ధ్యానిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. మరి 7వ లక్షణం ఏంటంటే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదువుదామండి. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాని ముట్టడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, తను తాను భద్రము చేసుకుంటాడు. జాగ్రత్తగా వినండి. మన దగ్గర 1,00,000 రూపాయలు బంగారము ముత్యాలు ఇవి విలువైనవి ఉంటే మనం ఏం చేస్తాము, ఒక పర్సులో ఒక బ్యాగులో దాచిపెట్టుకొని అవి జాగ్రత్తగా భద్రపరచడానికి ప్రయత్నం చేస్తాం. అవునంటారా కాదంటారా? సరే, ఇంకొక 3 లక్షలు ఉన్నాయి అనుకోండి, ఇంకా వాటి గురించి ఆలోచిస్తాం. వాటిని ఎలా భద్రపరచుకోవాలి, ఆ డబ్బుని ఎలా కాపాడుకోవాలి అనేసి ఆలోచన చేస్తాం. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవునికి స్తోత్రం. అదే విధముగా దేవునికి స్తోత్రం, అవి కాపాడుకోవడానికి చాలా మనము ఆలోచన చేసి భద్రపరుచుకుంటూ ఉంటాం. ఆ డబ్బును కానీ, ఆ బంగారం కానీ, ఆ ముత్యాలు కానీ. అదేవిధంగా మన యొక్క జీవితంలో మన జీవితమును కాపాడుకోవటానికి మనం ఆలోచించి మన జీవితంను భద్రపరచుకోవాలి. ఈ రోజుల్లో నిన్ను నీవే కాపాడుకున్నకై నీ విశ్వాస జీవితంలో, పరిచయ జీవితంలో నిన్ను నీవు కాపాడుకున్నకై నీ జీవితాన్ని దేవునికి అర్పించుకోవాలి. దావీదు తను తాను కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. మనం దేవుని సన్నిధానంలో వాక్యము ద్వారాను, ప్రార్థన ద్వారాను, ప్రత్యక్ష జీవితం ద్వారాను, పరిశుద్ధ జీవితం ద్వారాను, విశ్వాస జీవితం ద్వారా మనం దేవుని సన్నిధిలో కాపాడుకున్నట్లయితే, మన జీవితాన్ని కాపాడుకున్నట్లయితే దేవుడు ఒక అధికారమును దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. రెండవది, ఏలుబడి చేయటానికి ఆయన యొక్క మహిమను, ఆయన ప్రభావమును, ఆయన ప్రత్యక్షతను మనకిస్తున్నాడు. దేవుడు తన వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన వాక్యాలను బట్టి స్తోత్రం. దేవుని బిడ్డలకు ఉండవలసిన 7 శ్రేష్టమైన లక్షణాల గురించి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మా యొక్క అనుదిన జీవితంలో, అనుదిన ప్రయాణంలో మేమందరము మీ మహిమ కొరకు జీవించడం సహాయం చేయండి. ఎందరైతే ప్రభా ఈ వాక్యాన్ని విని ఉన్నారో, ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించున్నారో, ప్రతి ఒక్క బిడ్డను మీ ఆత్మచేతనైనా అభిషేకించడం ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకున్నట్లుగా ప్రతి కుటుంబం దేవా మీ ప్రేమతో నింపబడి, మీ వాక్యము ద్వారాను, మీ ఆత్మ ప్రత్యక్షత ద్వారాను, మీ అభిషేకము ద్వారాను, మీ ప్రభావము ద్వారాను, మీ వెలుగు ద్వారాను, మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా, ప్రార్థనా జీవితం ద్వారా, పరిశుద్ధ జీవితం ద్వారా, ప్రతిష్ఠ జీవితం ద్వారా ప్రతి కుటుంబం, ప్రతి జీవితము, ప్రతి వ్యక్తి కాపాడుకుంటూ సహాయం చేయండి. విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచ్చును ప్రార్థన చేస్తున్నాం. మహిమ నుండి అధిక మహిమలోనికి, కృప నుండి అధికమైన కృపలోనికి అయా ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డనైనా జీవించిన కృప దయచేయండి అయినా. ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ లోకములో శ్రమలను జయించడానికి, శోధనలు జయించడానికి, వ్యాధులు జయించడానికి ప్రభా మా జీవితం అనేది ప్రభా నాయన ఆ యొక్క నోవాహు ఓడకునైనా లోపల బయట కీలు రాసినట్లుగా ప్రేమనే ఆ యొక్క బంధముతోనైనా ప్రేమతో మేము నింపబడి, ప్రేమ అనేకమైన పాపములను కప్పునని వాక్యంలో లేదమ్మగా ప్రభా మేము కూడా అనేక మందిని క్షమించి, అనేక మందిని కనికరించిన ఆయన ప్రార్థించి, అనేక మందిని మీ సంధికి నడిపించే బిడ్డలుగా ఉండవు సహాయం చేయండి.
సంఘమును, సేవను, పరిచయం దీవించడం ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ ప్రజలను రక్షించడం ప్రార్థన చేస్తున్నాం. అయా భారతదేశ ప్రజలను రక్షించడం ప్రార్థన చేస్తున్నాం. అయా మా తెలంగాణ రాష్ట్ర ప్రజలను, ఆంధ్ర రాష్ట్రం రక్షించడం ప్రార్థన చేస్తున్నాం. తండ్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలను రక్షించడం ప్రార్థన చేస్తున్నాం. ఇల్లందు మండలంలో ఉన్న ప్రజలను రక్షించడం ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మా ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరైతే శ్రమల్లో, బాధల్లో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, వారి బాధల నుండి విడుదల పొందుదురుగాక. యేసు రక్తములో విడుదల కలుగుగాక. యేసు నామములో విడుదల కలుగుగాక. వారికి ఉన్న సమస్యలు తొలగిపోనుగాక. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడుదురుగాక. సమృద్ధైన జీవము, సమృద్ధైన సమాధానము, సమృద్ధైన ఆరోగ్యము, సమృద్ధైన ఐశ్వర్యము, సమృద్ధైన ఆశీర్వాదం వచ్చునుగాక. ప్రభా మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ మా శరీర ప్రాణాత్మను మీకు సందులో అప్పగించుకుంటున్నాం. మీరు ఆకలి దొరుకుతుంది, మమ్మల్ని పరిశుద్ధపరచండి. పరిశుద్ధులకు రాబోతున్నావు తండ్రి. మీ రెండవసారి వచ్చినప్పుడు మీ ప్రత్యక్షతలో నాయన మీ యొక్క స్వరం విని ప్రభా మేము అందరం కూడా మిమ్మల్ని ఎదుర్కొంటే కృప దయచేయండి. మమ్మల్ని రూపాంతరపరచండి, ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దేవుడు దీవించుగాక. షాలోమ్. థ్యాంక్ యూ.